నా పేరు మంగారావు అండి. ఏం చేస్తుంటారు? నేను కాంట్రాక్ట్ వర్క్ చేస్తాను. కాంట్రాక్ట్ వర్క్ చేస్తుంటారు. బిల్డింగ్. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాకుండా నేను బయటే ఉండి ప్రశ్నిస్తాను అని చెప్పేసి అనడం అనేది మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటారు? అది చాలా తప్పు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే మనల్ని నమ్మి ఓటేశారు. సీట్లు ఎక్కువ రావని తక్కువ రావని సెకండరీ. కాకపోతే ఇప్పుడు నాకు సపోజ్ నాకే ఓటేశారు, ఎమ్మెల్యే సీటు వచ్చింది, నాకు గెలిచాను. నా వాయిస్ అనేది అసెంబ్లీలో వినిపించాలి నేను. వాళ్ళు ఎంతమంది అయినా ఉన్నాయి. ఇది బీజేపీ కూడా ఏముంది, స్టార్టింగ్ 2 కానించి ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. అంచెలంచెలుగా ఎదిగారు. అలాగే నేను రాను, నేను మారం చేస్తే అది మంచి పద్ధతి కాదని నేను అనుకుంటున్నా. అది అంటే ఆయన రాకపోయినా ఎమ్మెల్యేలు పంపించినా కొంచెం సభ అనేది నిండుగా ఉంటుంది కదా. ఆయన రాకపోయినా ఎమ్మెల్యేలు పంపించినా సభ నిండుగా ఉంటుంది. వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వచ్చు. మీరు ఈ సబ్జెక్టు మీద మాట్లాడండి, కొంచెం ప్రజలకి అన్యాయం జరుగుతుంది, సంక్షేమ పథకాలు అందట్లేదు, మాట్లాడండి. మాట్లాడితే అవతల అధికార పక్షం ఏం చెప్పిద్ది అనేది చూడాలి. అది ప్రస్తుతం అంటే ఎమ్మెల్యేలుగా అసెంబ్లీకి హాజరవ్వకుండా ప్రభుత్వం నుంచి వాళ్ళు నెల నెల జీతాలు పొందడం ఎంతవరకు సమంజసం అంటారు? అది సమంజసం కాదు. ఎందుకంటే ఇప్పుడు దానికి ఏదో బయలా ఉందా అంటున్నారు. మరి అది 6 నెలలు 9 నెలలు సంవత్సరం అటెండెన్స్ అవ్వకపోతే అది ఎమ్మెల్యే దీన్ని రద్దు చేస్తామని చెప్పి నేను వార్తల్లో ఆలకించాను. రద్దు చేస్తే మళ్ళీ బై ఎలక్షన్లు పెడతారు. వచ్చిన 11 కూడా రావు, మళ్ళీ రావు, ఖచ్చితంగా. ఎందుకంటే ప్రతి దాంట్లో కనబడుతుంది. అధికార పక్షం తప్పులు ఎత్తికి పట్టుకుంటే వీళ్ళు డిఫెన్స్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే తప్పు చేసి ఉన్నారని వీళ్ళకే తెలుసు, అర్థమైపోతుంది. మిగతా వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. కాకపోతే ఏంటంటే అధికార పక్షం వాళ్ళు రానివ్వరు. ఎందుకంటే బాగా విపరీతంగా మాట్లాడేశారు ఆడవాళ్ళ మీద, చిన్నపిల్లల మీద. జగన్మోహన్ రెడ్డి ఖండన అనేది లేదు. అంటే వాళ్ళని ఇప్పుడు వదిలిపెట్టాలి, అక్రమంగా కేసులు పెడుతున్నారని చెప్పేసి వైఎస్ఆర్సీపీ గళమెత్తుతుంది. నిజంగా అలాంటి వాళ్ళని క్షమించాల్సిన అవసరం కూటమికి ఉంది అంటే ఉంది అంటారా, లేదు అంటారా? క్షమించకూడదండి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళని చూసి ప్రజానీకం ఏదైనా నేర్చుకోవాలి. అమ్మలో తెల్లారు లేస్తే కొడాలని కానీ అమ్మలు అక్కలు తిడుతుంటే సైలెంట్ వాటర్ ఏం చేశారంటే బయటికి రాలా, కరెక్ట్గా ఓటు వచ్చే టైంలో చూపించారు. అదే మొన్న జరిగింది. అందుకే 11 వచ్చినాయి. అది ఈ సందర్భంగా ఇప్పటికైనా ఒక సామాన్యుడిగా వైఎస్ఆర్సీపీ పార్టీకి చెప్పాలి, ఒక విషయం, ఒక నోటీస్ చేయాలి అంటే ఏం చెప్తారు మీరు? వైఎస్ఆర్ పార్టీకి చెప్పాలి, నోటీస్ చేయాలంటే తప్పు చేసినోడు ఎవడైనా కానీ పనిష్మెంట్ పడాల్సిందేనండి. వాళ్ళ విధానం మార్పు అంటే మళ్ళీ కూర్చొని ప్రజలను నమ్మించాలంటే చాలా కష్టం అండి. ఎందుకంటే ఇప్పుడు నాకు వచ్చి 55 సంవత్సరాలు. నేను ఇలాంటి అవాకులు చవాకులు నేను ఆలకించలా. నేను అసెంబ్లీ సమావేశాలు కరెక్ట్గా నేను ఫాలో అవుతా. అంతేగాని ఇలాంటి అవాకులు చవాకులు అసలు ఏ పార్టీలో చూడలేదు. ఇప్పుడు వాళ్ళని ఏం మాట్లాడతారా, నా ఏరియా ఉంది, నా ఏరియా గురించి వాళ్ళు ఏం మాట్లాడతారా, ఏంటా, ఏ పాలసీ తెస్తారు అని ఎదురు చూస్తూ ఉంటే అదేం లేదు. ఆడమ్మ ఈడమ్మ, ఆడక్క ఈడక్క, ఇదే అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారు ఏడ్చుకుంటూ వెళ్ళారు, కానీ ఆ శాపం అనేది తగిలిందండి. అది తప్పు. అలా ఏడిపించి పంపించారు. చంద్రబాబు నాయుడు లోపల వేస్తే వరల్డ్ మొత్తం అసలు ఉవ్వెత్తున లేచింది. వరల్డ్ మొత్తం. అది జగన్మోహన్ రెడ్డి లోపల వేసినప్పుడు ఎవరు రాలేదు. పాపం వాళ్ళ చెల్లి శర్మిల తిరిగింది, గవర్నమెంట్ నిలబెట్టింది. లాస్ట్కి ఆమెకే పాపం అతిగతి లేదు, తోసేశారు బయటికి. చాలా దారుణం అది. ఇప్పుడు అసెంబ్లీ జరుగుతున్న తీరు కానివ్వండి, కూటమి తీసుకుంటున్న నిర్ణయాలు కానివ్వండి, ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉన్నాయా లేదా అంటే ఒక ముక్కలు ఏం చెప్తారు? అందరికీ ఆమోదయోగ్యంగానే ఉందండి. కాకపోతే ఏంటంటే ఖజానా లేదు, నిల్లు సంచి అంతా తోడేశారు.
రాబోయే 2-3 సంవత్సరాల్లో ఎండిపోయింది. 2-3 సంవత్సరాల్లో ఏది ఆ లెక్కర్ మీద వచ్చే డబ్బులు కూడా వాడేశారు. అన్ని తాకట్లు పెట్టేశారు. అది విషయం. వీళ్ళు పాపం వాగ్దానాలు అయితే చేశారు. దాన్ని అసలు వీళ్ళు తర్జన పడుతున్నారు. చాలా ఇబ్బంది పడుతున్నారు. చేస్తారులే. ఇప్పుడు ఎండిపోయిన బావి, నీళ్ళు ఎండిపోయినాయి బావిలో, మళ్ళీ ఊరే పరిస్థితి ఉంటుందా రాష్ట్రానికి? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు సైబరాబాదు అవన్నీ కూడా అసలు ఫస్ట్ రైతులు చాలా ఇబ్బంది పడేవారు. సరే, రైతుకి అతను పండించే పంట మీద రాదు. ఏం చేశాడంటే ఈయన పిల్లలు ఐటీ అనేది తీసుకొచ్చి ఆ స్కిల్స్ అది నేర్పించి రైతు కుటుంబాల నుంచి యూత్ని లాగి ఇవాళ వరల్డ్ మొత్తం ఉన్నారు రైతు కుటుంబాల్లో. అందరూ రైతు కుటుంబాల్లో. మాది రైతు కుటుంబమే వచ్చింది. నా కొడుకు ఐటీ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇప్పుడు ప్రజెంట్ చెన్నైలో ఉంటున్నాడు. ఈ ఆగస్టులో వెళ్ళిపోతాడు, అమెరికా వెళ్తాడు. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిందేనండి. ఆయన సంస్థానంలోనే మంచి విజన్ ఉన్న లీడరు. మరి అలాంటి లీడర్ని జనాలు ఎందుకైనా మరి పక్కన పెట్టారు. మళ్ళీ ఇప్పుడు నెత్తిన పెట్టారు. పాపం ఇంకా ఆయన 10-15 ఏళ్ళు ఉంటే మంచిది. 10-15 ఏళ్ళు ఉంటే మంచిది. 10-15 ఏళ్ళు ఉంటే మంచిది. కానీ వయసు అయిపోయింది పాపం. ఎందుకంటే ఆయన స్థానాన్ని పవన్ కళ్యాణ్ భర్తీ చేస్తాడంటారా? పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ ఏదో అనుకున్నాం కానీ ఆయన చాలా నిశ్శబ్దంగా వర్క్ నేర్చుకుంటున్నాడండి. బాగా సహకరిస్తున్నారు. ఇద్దరు బాగా జోడెద్దులు బండి మంచి బాగుంది కాంబినేషన్. ట్రైనింగ్ నేర్చుకుంటున్నాడండి. చిన్నపిల్లాడు పలక బలపం పట్టుకొని ఆయన నేర్చుకోలేదండి. అవుతాడు. సక్సెస్. ఆయన ఏంటంటే బుక్ నాలెడ్జ్ ఎక్కువ ఉంది, జనరల్ నాలెడ్జ్ ఎక్కువ ఉంది. బాగా అన్ని రకాల బుక్స్ చదువుతాడు ఆయన. మనం ఏదో సినిమాలో యాక్ట్ చేస్తాడు అది ఇది అనుకున్నాం కానీ అమ్మో అతను మహా చరిత్ర తెలుసు. చరిత్ర పుట్టుపూర్వోత్తరాలు అన్నీ తెలుసు ఆయనకి. నెక్స్ట్ ఆయనకి కానీ లోకేష్ అన్నకి కానీ కాంబినేషన్ బాగుంటుంది. వైసీపీ ఇంకేం ఉండదు, అస్సలు సమస్య లేదు. కాకపోతే ఏంటంటే ఈ 5 సంవత్సరాలు ఇచ్చిన వాగ్దానాలు వీళ్ళు శుభ్రంగా అమలు చేస్తే కాస్త ఏదైనా ఇది. ఎందుకంటే మళ్ళీ వీళ్ళు ఒకటి ఇదైనా కానీ మళ్ళీ వాళ్ళు దూరిపోతారు. జాగ్రత్తగా ఉండి చక్కగా చేసుకుంటే అది